ఇప్పుడు మనకి సమ్మర్ వచ్చింది, ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళు చాలా కామన్గా మమ్మల్ని అడుగుతున్న డౌట్ ఏంటి అని అంటే, ఈ టైంలో ఇప్పుడు సమ్మర్ కదా మేడం, ఈ టైంలో ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చా? ఈ టైంలో ట్రీట్మెంట్స్ తీసుకుంటే మా ఫ్రెండ్స్ చెప్పారు సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది అండ్ ఈ టైంలో ట్రీట్మెంట్స్ అవాయిడ్ చేయడమే బెటర్ అని చాలా మంది అడుగుతూ ఉంటారు. అది కరెక్టేనా అంటే కాదనే చెప్పాలి. ఎందుకు అంటే ఇది వరకు రోజుల్లో మనకి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కి వాడే ఇంజెక్షన్స్ కానివ్వండి, మందులు కానివ్వండి, అవి టెంపరేచర్ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టంగా ఉండేది. ఈ ఇంజెక్షన్స్ అవి చాలా లో టెంపరేచర్స్ లో పెట్టుకోవాలి. పవర్ కట్స్ వల్లనో లేకపోతే మనకి బ్యాకప్స్ లేకపోవడం మూలానో ఇది వరకు రోజుల్లో ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ఇబ్బంది అయ్యి ల్యాబ్ ని ఒక 1-2 months క్లోజ్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఇంజెక్షన్స్ కరెక్ట్ టెంపరేచర్ మెయింటైన్ కాకపోతే దాని ఎఫెక్ట్ పోతుంది. అదే మిస్కన్సెప్షన్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మనకి చాలా టెక్నాలజీ పెరిగింది, టెంపరేచర్ కంట్రోల్ చేయడం ల్యాబ్ దైనా లేదు ఇంజెక్షన్స్ దైనా చాలా ఈజీ అయిపోయింది. సో మనకి ప్రాబ్లం లేదు కాబట్టి ఇప్పుడు సమ్మర్ లో తీసుకున్న ట్రీట్మెంట్ ఆర్ వేరే సీజన్స్ లో తీసుకున్నా మనకేం పెద్దగా ఇబ్బంది ఉండదు. ఇంకొకటి కామన్ గా అడుగుతూ ఉంటారు ఏంటి అంటే, సమ్మర్ లో బాడీ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కదా, దాని వల్ల ఫెయిల్యూర్ అవుతాయేమో అనేది. అది కూడా నిజం కాదు. ఎందుకంటే మన బాడీ టెంపరేచర్ ని రెగ్యులేట్ చేసేది మన బ్రెయిన్, మన సీజన్స్ కాదు. మనకి సమ్మర్ లో టెంపరేచర్ పెరిగిపోవడం అనేది, వింటర్ లో బాడీ టెంపరేచర్ తగ్గిపోవడం అనేది జరగదు. మన బాడీ టెంపరేచర్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది. 98.6 అది కాన్స్టెంట్ గానే ఉంటుంది. అన్లెస్ మనకి ఇన్ఫెక్షన్ వస్తే తప్ప, లేదు సన్ స్ట్రోక్ లాంటివి తగిలితే తప్ప మన బాడీ టెంపరేచర్ అనేది జస్ట్ సీజన్ వల్ల అనేది పెరగడం జరగదు. సో సమ్మర్ లో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకుంటే సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది అనేది ఒక మిస్కన్సెప్షన్ మాత్రమే.